సరే మీ క్యాడర్‌నే మీరు చెప్పినట్టు కేసులు పెడతా ఉన్నారు. దాడులు చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు విపరీతంగా కేసులు పెట్టారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది జైలుకెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ వచ్చే ఎన్నికల వరకు నిలబడుతుందన్నటువంటి నమ్మకం ఉందా? దాన్ని తట్టుకోగలదా మీ పార్టీ, మీ పార్టీ క్యాడర్? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికి ఇంకా 2 ఏళ్ళు అవ్వలేదు. పెతోడు జగన్ సీఎం అవుతాడా, నెక్స్ట్ జగన్ సీఎం అవుతాడా అని మమ్మల్ని అడుగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వ్యాపారస్తులు అడుగుతున్నారని చెప్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తున్నారంటున్నారు. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు మమ్మల్ని అడుగుతున్నారని చెప్తున్నారు. కేంద్ర మంత్రులు అడిగారని చెప్తున్నారు. ఫారెన్ వెళ్తే ఫారెన్లో ఏమండి నెక్స్ట్ జగన్ వస్తాడంట కదా అని అంటున్నారు. అంటే వాళ్ళకే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు బౌన్స్ బ్యాక్ అవుతాడు అని చెప్పని. కాబట్టి ఎలా అనేది అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారికి జనబలం ఉంది, గొప్ప కేడర్ బేస్ ఉంది. జగన్ అంటే అమితంగా ప్రేమించేటువంటి కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. నాలాంటి వాళ్ళం ఒక నియోజకవర్గం చూసేవాళ్ళం కార్యకర్తలను మేము పోగేసుకోవాల్సిన పని లేదు. జగన్ ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఉంచుంటే చాలు. నియోజకవర్గం చూసేవాడి పాత్ర ఏంటంటే జగన్ ప్రేమించే జనం అన్ని చోట్ల ఉంటారు, రాష్ట్రం అంతా. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈ బాధ్యతలు చూడు, నియోజకవర్గాన్ని నువ్వు చూడాలి, రేపు ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేయాలంటే ఆడెళ్ళి ఆ జగన్ ప్రేమించే వాళ్ళ మధ్యలో నుంచుంటే చాలు. కాకపోతే వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా తను ముందు ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇంకా పరిగెడతారు, వాళ్ళు దూసుకొస్తారు, ఎంతకైనా తెగించి పోరాటం చేస్తారు.